తులారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే, తులారాశి వారు ముఖ్యంగా జాగ్రత్తలు వహించాల్సినవి 2, 3 ఉన్నాయి. ఒకటోది ఏమిటి అనంటే, భార్యాభర్తల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. మాట అనుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు భార్యకు గాని, భర్తకు గాని కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే, మెయిన్‌గా దీని వలన మీ ఇద్దరి మధ్యన డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక, మీరు జాగ్రత్త వహించాలి. రెండో విషయం ఏంటంటే, ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా కొంత ఈ ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులలో భాగస్వామ్యంలో ఎవరైతే పార్ట్నర్‌షిప్స్‌లో ఉంటారో, ఈ పార్ట్నర్‌షిప్స్‌లో ఉన్న వారికి కొంచెం వాదోపవాదాలు ఉండటం, ఆర్థిక పరమైన విషయాలలో ఎక్కువగా గొడవలు ఉండటం, అలాగే ఈ పార్ట్నర్‌షిప్‌లో మేము ఇంకా కంటిన్యూ చేయలేము అని చెప్పి వీళ్ళు అనుకోవటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా కొంతవరకు మొండిగా ఉంటారు, అడమెంట్‌గా ఉంటారు. అలాగే అసలు చెప్పిన మాట వినకుండా ఇదే కరెక్ట్, ఇదే రైట్, ఇదే ఇదే మెథడ్ అన్న ధోరణి మీరు కూడా చూపిస్తూ ఉంటారు. సో, ఒక రకంగా మీ భార్యాభర్తల మధ్యన గాని, లేకపోతే మీ యొక్క పార్ట్నర్స్ మధ్యన కానీ ఇలాంటి ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది గనక, ముఖ్యంగా తులారాశి వారు ఈ వారం అంతా కూడా జాగ్రత్త వహించాలి. ఇంకా తర్వాత విషయం ఏమిటి అని గనక మనం చూసుకుంటే, తర్వాత దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం చిన్న చిన్న మార్పులైతే కనపడుతున్నాయి. బట్ ఇవేవి కూడా చాలా సిగ్నిఫికెంట్‌గా మీకు చాలా మంచి మార్పులిస్తాయి అని మనం చెప్పుకోవడానికి కనిపించట్లేదు. ఒకటి, మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. వృత్తిపరంగా కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నా కూడా మీరు దాన్ని చాలా సునాయాసంగా దాటేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికంగా కొంత అనుకూలమైన మార్పులు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఆర్థికంగా కొంత అనుకూలత, కుటుంబంలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా దాన్ని పెద్ద పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దాని మీద పెద్దగా మీరు ఫోకస్ చేయరు అని చెప్తున్నాను. అలాగే మీ సంతానం గురించి, వారి విద్య గురించి, వారి ఆరోగ్యం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి మాత్రం ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిందే. కాబట్టి ఇదొకటి ఉంటుంది. దీంతో పాటు కొంచెం ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు కూడా మీకు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలకి వెళ్ళాలని కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికోసమని కొంత ఖర్చు పెట్టడం కనపడుతోంది. అలాగే ఈ వారం కొంత ఖర్చు కూడా ఉంటుందని నేను మీకు చెప్తున్నాననమాట. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలైతే కొంతవరకు ఉన్నాయి. బట్ ఈ ప్రయాణాలు ఏవి కూడా మీరు ప్లాన్డ్‌గా చేయరు. సడన్ గా ఎవరో ఒకళ్ళు పిలిచారు వెళ్దాము, లేకపోతే ఫ్రెండ్స్ తోటి మనం సమయం గడుపుదాము, లేకపోతే ఇదిగో ఫలానా వ్యక్తి నన్ను పిలిచాడు గనక నేను వెళ్తున్నాను, ఇలాంటి ఆలోచనతోటి వెళ్తారు తప్ప, మీకు మీరు కుటుంబ సభ్యులు అందరితోటి కలిసి వెళ్ళడం, వాళ్ళతోటి సమయాన్ని గడపటం, ఇలాంటివి ఏవి కూడా మనకి కనిపించట్లేదు. కాబట్టి మీరొక్కరే వెళ్తారు, మీరొక్కరే మంచిగా మీ ఫ్రెండ్స్ తోటి ఉంటారు, అలాగే మీరొక్కరే ఇంటికొచ్చేస్తారు. అది కూడా కొంచెం గొడవ అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆర్థికపరమైన విషయాల్లో పెద్ద మార్పు అనేది ఏది కూడా కనిపించటం లేదు. కొంతవరకు మీరు ఉన్న దానిలోనే సర్దుకుపోయే సర్దుకుపోవాలి అనే ఒక ఆలోచన ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అలాగే కొంచెం స్త్రీలు కూడా ఇక్కడ దుబారా ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్త్రీలు మాత్రం తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఖర్చుకి మీరు పైసా మీ వారికి చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. లేదా వివాహం కాని స్త్రీలైతే కొంతవరకు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి వాదోపవాదాల జోలికి వెళ్ళకండి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు 1కి 2 సార్లు కాదు, 10 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఇబ్బందులు అనేవి ఒకసారి మొదలైతే అవి మీకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. వాటిని మీరు తెంచుకొని ముందుకు వెళ్దామన్నా కూడా వెళ్ళలేని పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అందుకని తులారాశి వారు మాత్రం వారి యొక్క వివాహమైన వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం వారి వైవాహిక జీవితం గురించి జాగ్రత్తలు వహించాలి. వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారు తీసుకునే ప్రతి స్టెప్ గురించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో, చాలా వరకు ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చాలా పెద్ద పాజిటివ్ చేంజెస్ అంటూ మనకేవి కూడా కనిపించట్లేదు. తులారాశి వారు కొంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది ప్రతి విషయం పైన. ఇంకా తులారాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో మనం గమనిద్దాం. తులారాశి వారు మాత్రం ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే వీరికి ఏవైనా మొక్కుబడులు ఉంటే మొక్కుబడులు తీర్చుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు బేసిక్‌గా మీరు గనక దుర్గాష్టకం గాని, దుర్గా కవచం గాని, లేకపోతే దుర్గాదేవి దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటుగా మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఏమిటి అనంటే, ఎర్రటి వస్త్రాలను దానం ఇవ్వండి. ఎర్రటి వస్త్రాలను దానం ఇవ్వటం, అమ్మవారికి కూడా ఎర్రటి పువ్వులతోటి పూజించటం. అలాగే అమ్మవారిని ఖచ్చితంగా ఇక్కడ మీరు అమ్మవారికి పులిహోర నివేదన చేయటం. ఇవి చేయటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. అట్లీస్ట్ ఇంట్లో కుటుంబ సభ్యులతోటి లేదా మీ భార్యాభర్తల మధ్యన ఉన్న కొన్ని ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇవి తులారాశి వారి ఫలితాలు.